షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు కార్ ఆపండి ప్లీజ్. ప్లీజ్ అండి, కార్ ఆపండి. ఇది ఓకే, పక్కన పెట్టండి. నాకు కూడా బట్టలు సెలక్షన్ చేయరా? దారిని నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఎంత ధైర్యం నీకు? అయ్యో! కొట్టండి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మార్తి ఫ్యాషన్ షో. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. మా చెల్లెలు ఎలా ఉంటుందో ఏంటో అని మీరేం ఆలోచించక్కర్లేదు. చూడడానికి అచ్చు నాలాగే ఉంటుంది. అచ్చు లాయరమ్మలాగానే ఉన్నారంటే దారినే అయి ఉంటుంది. ఇదోకే, పక్కన పెట్టండి. ఏమండి, నాకు కూడా బట్టలు సెలక్షన్ చేయరా? మీరు పొరపాటు పడినట్టున్నారు. నేను సేల్స్ గర్ల్ని కాదు. మీలాగే మేము కూడా బట్టలు కొనుక్కోవడానికి వచ్చాం. నేను దారిని శంకరయ్యని. మీ అక్క నీకు పెళ్లి సంబంధం చూసింది కదా. పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నావు? నేనే. మహేష్ బాబు ప్రభాస్ రేంజ్ లో ఉంటాడమ్మా. ఏ నల్లగా ఉన్నాడనుకో చేసుకోదా? ఈ కుట్టు మిషన్ కి సంబంధం దొరకడమే ఎక్కువ అనుకుంటే ఇంకా అబ్బాయి ఎలా ఉంటాడు అని అడుగుతావేంటమ్మా? వీడేమంటున్నా టైలర్, నువ్వు వీడిని పెళ్లి చేసుకోబోతున్నావా? అవును, దారిని నన్నే పెళ్లి చేసుకుంటుంది. దారిని మన పెళ్లి చూపులకి అమ్మ మంచి బట్టలు కొనుక్కోమనింది. నాకు ఎలా ఉంటుందో తెలీదు. సమయానికి నువ్వు కూడా ఇదే షాప్లో ఉన్నావు కదా, నాకు సెలెక్ట్ చేయవా? ఓ, మంచి బట్టలు అంటే ఇవేనా? ఏయ్, నా కోసం సెలెక్ట్ చేసినవి నువ్వు తీసుకుంటానంటావేంటి? చూడు టైలర్, నా కోసం బట్టలు కొంటానని తీసుకొచ్చావు. ముందు నాకే సెలెక్ట్ చేయాలి. ఏయ్, నువ్వు ఇంకా బట్టలు చూపించు. చూడు టైలర్, ఇది బాగుందా? ఇది టైలర్, ఇది బాగుందా? ఏయ్, ఇటు 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 చూడు. ఇది బాగుందా లేదా చెప్పు. ఇది బాగుందా? ఇది బాగుందా? నిన్నే అడుగుతుంది, ఇది బాగుందా చెప్పు. ఇది బాగుందా? ఈ అబ్బాయి ఎవరు? పెళ్లి చేసుకోబోయేది నేనని చెప్పినా నాకు బట్టలు కొనుక్కుండా ఆ అబ్బాయికే కొంటుందేంది? వీళ్ళు ప్రేమించుకుంటున్నారేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా వాణ్ణి నిన్ను ఒకటి కానివ్వను. నేను చూపించిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవాలి.
మృదుల ప్రెగ్నెంట్ అయింది. తికొనతో పొత్తు కలని పొత్తు కలిపే రాక్షసం పడం ధైర్యమా బ్రతకడం నిర్ధారమా హింసకోరే తెగువ కన్నా హితమయే భయ. మిమ్మల్ని పెళ్లి కొప్పించమని మీ నాన్నగారికి దండం పెట్టుకుని మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అతనేమో నీ ఆశీర్వాదం వల్లే మనిద్దరం కలుసుకున్నామంటున్నాడు. అంటే అతన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? బాబు న్యూస్ పేపర్స్. ఎస్, ఇదే కవర్. ఇంతకాలం ఎన్నిసార్లు ప్రేమ ఇంటికి మనుషులు పంపించి వెతికించిన దొరకని కవర్ ఇన్నాళ్లకి నా కంట్లో పడింది. అవి నాకివ్వండి అంకుల్. మరి వందేవా? వందేం కర్మ, తీసుకోండి. అల్లుడు, ఏంటి నువ్వు చేసింది? వంశీ తప్పేం లేదు ఐరేంద్రి. జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు నీ కూతురే అడుగు పక్కకు వేసింది. నక్షత్ర, పొరపాటును తొడిగేశాను, దానికి ఎందుకు వరి అవుతావు? ఉంగరం పొరపాటును తొడగడం ఎలా అవుతుంది అల్లుడు? కరెక్ట్గా మాట్లాడారు అత్తయ్య. ఇది పొరపాటుగా జరగలేదు. ఆ దేవుడి నిర్ణయం ఇలాగే ఉందేమో. ఆనంద్, అంటే నిజంగానే ఆయనకి వసుంధరకి నిశ్చితార్థం జరిగిందంటావా? ఏమైంది? ఏం కాలేదండి, చిన్న నొప్పే. ఏంటండి ఆ కన్నీళ్ళు? నీకేమైనా నీ తట్టుకోలేను మంగ. ముంబైలో ధనుష్ సార్ బ్యాగ్ తీసుకొని గోడ దూకి పారిపోతాడు. అమ్మా అంజలి, చివరి ప్రయత్నంగా ఒక్క పని చెయ్యమ్మా. ఏంటి పిన్ని అది? నువ్వు వెతకడానికి కార్తీక్ తోడుంటే మీ అక్కని వెతకటం సులువవుతుంది. ఆగండమ్మా. ఐ లవ్ యూ గంగోత్రి. నీ ప్రేమ కోసమే తపిస్తున్నాను, నీ కోసమే జీవిస్తున్నాను. నీ ప్రాణాన్ని నిలబెడతావో పోగొడతావో ఇక నువ్వు చెప్పే మాటల్లోనే ఉంది. సిద్ధు, నువ్వు చెప్పినంత సులభంగా నేను చెప్పలేను. ఉన్నది చెప్పడానికి భయం ఎందుకు గంగోత్రి? సిద్ధు, నా జీవితం నా చేతుల్లో లేదు. నీకు తగిన అమ్మాయిని నేను కాదు. నమ్మను. సిద్ధు!